మృతదేహాలకు మోదీ అమిత్ షాలు భయపడుతున్నారని సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించి ఘటనకు సంబంధించి బాధ్యులపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఖమ్మం సిపిఐ కార్యాలయం గిరిప్రసాద్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వామపక్ష ప్రజా హక్కుల సంఘాల నేతలు మాట్లాడారు. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం న్యాయస్థానానికి ఇచ్చిన హామీని సైతం నిలబెట్టుకోలేదని వారు ఆరోపించారు. ఇక సజీవంగా పట్టుకుని అతి దగ్గర నుంచి కాల్చి చంపారని, అందుకే మృతదేహాలను అప్పగించలేదని వారు తెలిపారు. మృతదేహాలను కూడా అప్పజెప్పకుండా, బంధువులకు కానీ కుటుంబ సభ్యులకు కానీ అప్పజెప్పకుండా ఒక పాశవికమైనటువంటి పద్ధతుల్లో ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వ్యవహరించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అడ్వకేట్ జనరల్ ఛత్తీస్గఢ్ హైకోర్టుకి స్పష్టంగా హామీ కూడా ఇచ్చాడు. పోస్ట్ మార్టం అయిన తర్వాత బంధువులకు అప్పజెప్పేటువంటివి చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చి కూడా దాన్ని కూడా ఇవాళ ధిక్కరించి ఆ భౌతిక గాయాల్ని పోలీసులే అంత్యక్రియలు చేయటం అనేది ఇది దుర్మార్గమైనటువంటి చర్య. ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. గత కొద్ది రోజులుగా బాడీలను అప్పజెప్పాలని హైకోర్టులో, సుప్రీంకోర్టులో కేసులు వేశారు. అనేక పార్టీలు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున బంధువులకు వాటిని అప్పజెప్పాలని కోరినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం ఒక నిరంకుశమైనటువంటి పద్ధతిలో వ్యవహరించడం అనేది ఇది సమంజసం కాదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది పోలీసులు స్వీట్లు పంచుకున్నా, సంబరాలు జరుపుకున్నా, టపాసులు కాల్చిన ఇదంతా పోలీసుల పనే కాదు, ఈ ప్రభుత్వ వైఖరి. అది బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ, అమిత్ షా వాళ్ళకి ఎంత నిరంకుశంగా ఉండదలుచుకున్నారో, ఎంత నిర్దాక్షిణ్యంగా ఉండదలుచుకున్నారో, ఎంత అప్రజాస్వామికంగా రాజ్యాంగాన్ని, చట్టాలని, న్యాయ సూత్రాలని అన్నిటిని కూడా ఉల్లంఘించి ఈ దేశంలో పరిపాలన సాగించాలని చెప్పేసి ఒక ఆలోచనకి అది అర్థం పడుతుందని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కానీ, హైకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ కానీ వీళ్ళు ఖాతరు చేయలేదు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ఉన్నటువంటి శ్రీకాకుళం సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కూడా ఈ శవాలను ఇక్కడికి రానియొద్దని చెప్పేసి నారాయణపూర్ ఎస్పీతో మాట్లాడాడు. ఇవన్నీ కూడా రికార్డెడ్ ఉన్నాయి. రాశాడు, ఉత్తరాలు రాశాడు. అయితే మిత్రులారా, మనం ఒక సివిల్ సొసైటీలో ఉన్నాం, ఒక పురాతన సమాజంలో లేము. పురాతన సమాజంలో ఉన్న వాళ్ళు కూడా మీకు ఇజ్రాయెల్ సమాధులు చూడండి, లేకపోతే ఇరాన్ సమాధులు చూడండి, ఈ దేశంలో ఉన్న సమాధులని చూడండి. ఈ సమాధులలో మొత్తం కూడా వాళ్ళ పూర్వీకులు